భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం నెలకొంది. ఓ లాడ్జ్లో పురుగుల మందు తాగి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. చికిత్స పొందుతూ కూడా ఇద్దరు మృతి చెందారు. మృతుడు వెస్ట్ గోదావరికి చెందిన రవిగా కూడా గుర్తించారు. యువతి ఖమ్మం జిల్లాకు చెందిన మైనర్ బాలికగా గుర్తించారు. ఇద్దరి మధ్య తలెత్తిన వివాదమే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా అయితే సమాచారం అందుతోంది. భద్రాచలం పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక లాడ్జ్లో ఓ ప్రేమ జంట పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాకు చెందిన రవికి పెళ్లై ముగ్గురు ఆడపిల్లలున్నారు. భద్రాద్రి కొత్తగూడెం అశ్వాపురం మండలం పాములపల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలిక తన బంధువుల ఇంటికి తరచూ వెళ్తూ రవిపై మనసు పారేసుకుంది. దీంతో వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమాయణంలో మునిగి తేలారు. అయితే ఈ ప్రేమ విషయం బాలిక ఇంట్లో తెలియటంతో ఆమెను తన తల్లిదండ్రులు మందలించారు. అనంతరం రవిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అశ్వాపురం పోలీసులు రవిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగింది. ఇలా దాదాపుగా 45 రోజుల పాటు రవి జైలు జీవితం గడిపాడు. ఇటీవలే అతడు జైలు నుంచి రిలీజ్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే పోక్సో కేసు విచారణకు సంబంధించి మాత్రం రవి వాయిదాలకు డుమ్మా కొట్టాడు. ఈ క్రమంలోనే రవి ఆ మైనర్ బాలిక ఇద్దరూ కలిసి పట్టణంలోని ఓ ప్రైవేట్ లాడ్జికి వెళ్లారు. తమ ప్రేమకు కుటుంబ సభ్యులు అడ్డొస్తున్నారన్న ఆవేదనతో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. అక్కడ రవి ఆ బాలిక పురుగుల మందు తాగారు. అనంతరం లాడ్జ్లో నుంచి శబ్దాలు రావడంతో సిబ్బంది గమనించారు. దీంతో వెంటనే డోర్లు బద్దలు కొట్టి లోపలకు వెళ్లి చూడగా పురుగుల మందు తాగి రవి స్పాట్లోనే చనిపోయినట్లుగా కనిపించాడు. అనంతరం కొన ఊపిరితో ఉన్న ఆ బాలికను సమీప హాస్పిటల్కు తీసుకెళ్లగా ఆమె అక్కడ ప్రాణాలతో పోరాడుతూ కూడా చివరి శ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. ఎస్ నాగరాజు. జానకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో విషాదం చోటు చేసుకుంది. రామనగర్ సమీపంలో అంటే కరకట్ట ఏదైతే మనం భద్రాచలంకి రాగానే రైట్ సైడ్ కి తిరగాల్సి వస్తుంది. అక్కడ స్థానాలకు వెళ్ళే దారిలో భాగ్యలక్ష్మి లాడ్జి నడుపుతూ ఉంటారు. అందులో ఒక ప్రేమ జంట ఈ రోజున ఆత్మహత్య చేసుకుంది. అంటే వివరాల్లోకి వెళ్తే మన స్థానికులు చెప్పిన ప్రకారంగా అయితే ఈ ఈ ఈ ఎవరైతే చనిపోయారో ఇతంది వచ్చి వెస్ట్ గోదావరి అని చెప్పని తెలుస్తుంది. అలాగే ఈ ఈ రవిగా గుర్తించారు అతన్ని. అట్లాగే అశ్వాపురం అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మణుగురు దగ్గరలో అశ్వాపురం జ్యోతిది అన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే వాళ్ళు ఈ ఎవరైతే ఈ రవి తాలూకా వాళ్ళ బంధువులు వచ్చారు, ఇంకా జ్యోతి తాలూకా వాళ్ళు కూడా ఇక్కడికి ఎవరు రాలేదు జానకి. ఓకే. అంటే ఈ అమ్మాయి మైనర్ బాలికగా తెలుస్తోంది. ఆ మృతుడు ఎవరైతే ఉన్నారో అతనిపై ఆల్రెడీ ఫోక్సో కేసు నడుస్తుంది. అసలు వాళ్ళు అక్కడ ఎందుకు కలుసుకున్నారు? ఏం జరిగింది? ఈ వివరాలు ఏమన్నా బయటకొచ్చాయి? ఎందుకు వాళ్ళు పురుగుల మందు తాగాల్సి వచ్చింది? ఏంటి నాగరాజు? అంటే రవి మన టాపీ మేస్త్రిగా పనిచేస్తూ ఉంటాడు. అశ్వాపురంలోనే ఉంటాడు. భద్రాచలానికి టాపీ పని చేస్తూ భద్రాచలం కూడా వస్తూ ఉంటాడు. జ్యోతిది కూడా అశ్వాపురం మండలమే. అయితే వీళ్ళిద్దరికి ప్రేమలో పడ్డారు వీళ్ళిద్దరు. గతంలో సంవత్సరం క్రితం పోక్సో కేసు ఇతని మీద నమోదైంది. అంటే తల్లిదండ్రులు ఈ జ్యోతి అందరూ కలిసి ఇతని మీద పెట్టారు. మళ్ళా ఇతను బయటికి రావడం జరిగింది. మళ్ళీ చాలా కాలం తర్వాత మళ్ళా వీళ్ళిద్దరూ కలిసి మళ్ళా భద్రాచలంలో ఈ భాగ్యలక్ష్మి లాడ్జి దగ్గర ఏదైతే సమీపంలో గుడికి సమీపంలో ఉన్న ఈ లాడ్జి దగ్గరికి రావడం, వీళ్ళిద్దరూ ఆ రూమ్ లోకి వెళ్ళి వీళ్ళు గతంలో వీళ్ళిద్దరు మధ్య ప్రేమనంతా కూడా పంచుకోవడం జరిగింది. అట్లాగే వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ కూడా అక్కడ చోటు చేసుకుంది. ఒకరికొకరు నాది నిజాయితీ ప్రేమ అంటే నాది నిజాయితీ ప్రేమ అని డిస్కషన్ పెట్టుకొని బయటికి ఇతను రవి బయటికి వెళ్ళి పురుగుల మందు తీసుకురావడం జరిగింది. ఈ పురుగుల మందు ఎవరు ఎక్కువ తాగుతారని, ఎవరు ప్రేమ గట్టిదని వాళ్ళు ఇద్దరు కూడా తాగడం జరిగింది. రవి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే జ్యోతిని భద్రాచలం ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ చికిత్స పొందుతూ జ్యోతి కూడా మరణించడం జరిగింది జానకి. ఎస్. అంటే రవి కుటుంబ సభ్యులు తనకి పెళ్ళైంది, ఇద్దరు పిల్లలని కూడా చెప్తున్నారు. ఏంటి వాళ్ళు ఏమంటున్నారు అసలు మృతుడి రవికి సంబంధించి కూడా? రవికి సంబంధించి మనం మీడియా అక్కడికి వెళ్ళినప్పుడు రవికి సంబంధించిన బంధువులు కానీ ఎవరు రాలేదు. ఈ జ్యోతికి సంబంధించిన వాళ్ళ బంధువులు మాత్రం వచ్చారు. వాళ్ళు చెప్పిన ఈ కేసు వివరాలు అన్ని కూడా వాళ్ళు చెప్పినయే. ఈ రవికి సంబంధించిన అయితే మాత్రం ఇంకా మనకి తెలవలేదు. పోలీసు విచారణ జరుగుతుంది జానకి.
ఎస్. మరి జ్యోతి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అసలు ఏం జరిగిందని చెప్తున్నారు? ఆ అమ్మాయిని ఫస్ట్‌లో వాళ్ళేమన్నా హెచ్చరించడం జరిగిందా? ఇది కరెక్ట్ కాదు. మైనర్, అందులో ఆ అమ్మాయి చాలా చిన్న అమ్మాయి, 15 ఇయర్స్ లోపు అమ్మాయి. సో, ఏం చెప్తున్నారు వాళ్ళు? అమ్మాయికి 17 సంవత్సరాలు జానకి. అయితే ఇతను ఈ అమ్మాయి వెనక తిరిగేటప్పుడు గతంలో ఈళ్ళు జ్యోతి తల్లిదండ్రులు గాని, జ్యోతికి బంధువులు గాని ఇతన్ని హెచ్చరించడం జరిగింది. అట్లాగే జ్యోతితో కూడా ఇతని మీద అప్పుడు కేసు పెట్టడం జరిగింది. ఇతను దాదాపు 2 నెలల వరకు కూడా జైల్లో ఉండడం కూడా జరిగింది. ఇది అంతటితో అయిపోయిందేమో అని చెప్పని జ్యోతికి సంబంధించిన వాళ్ళు చెప్పుకున్నారు కానీ, అయితే ఇది మళ్ళా వీళ్ళిద్దరూ మళ్ళా ఎప్పుడు కలుసుకున్నారు? మళ్ళా భద్రాచలం రావడం జరిగింది జానకి. యెస్. అంటే జ్యోతి అలాగే రవి పరిచయం ఎప్పుడు ఏర్పడింది? వీళ్ళెలా కలుసుకున్నారు? ఏంటసలు ఇదేమన్నా చెప్తున్నారా? జ్యోతికి పేరెంట్స్ గాని ఎవరైనా? సంవత్సరం క్రితం అయితే మాత్రం ఇతను అల్సాపురంలోనే ఇతను జ్యోతిని ప్రేమిస్తున్నానని జ్యోతి వెనక తిరగడం జరిగింది. ఆ తర్వాత ఈ కేసు మళ్ళా కేసెళ్ళి మళ్ళా ఇతను జైలుకెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళా జ్యోతి ఇతను మళ్ళా అంటే మరి అట్లా మరి ప్రేమలో పడ్డారో మరి తెలవదు. మరి భద్రాచలంలో మళ్ళీ వీళ్ళు కలుసుకుంటాం ప్రేమించుకున్నారని చుట్టుపక్కల ఉన్న బంధువులందరూ అయితే మాత్రం ప్రేమించుకున్నారని చెప్తున్నారు జానకి. రైట్. ఫైనల్‌గా ఏమంటున్నారు? పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారా? పోలీసు వెర్షన్ ఏ విధంగా ఉంది? పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. పోలీసులు పూర్తి విచారణ చేసిన తర్వాత దర్యాప్తు అనంతరం వెల్లడిస్తానని చెప్తున్నారు జానకి. రైట్. రైట్. నాగరాజు. ఎస్. పురుగుల మందు తాగి ఓ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో చోటు చేసుకుంది. అశ్వాపురం మండలానికి చెందిన ఓ బాలిక, కుకునూరు మండలం రావిగూడెం గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తితో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. వెంటనే వారిని ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. రవి మృతి చెందగా చికిత్స పొందుతూ కూడా ఆ బాలిక ఈరోజు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. వీరిద్దరూ కూడా నిన్న లాడ్జ్లో బస చేశారు. అనంతరం పురుగుల మందు తాగారు. రవి అనే వ్యక్తికి గతంలోనే వివాహం జరిగి 3 పిల్లలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మైనర్ ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. అలాగే వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉందని, అందుకే ఆత్మహత్యకు ప్రయత్నించారని కూడా బాధితుల బంధువులైతే చెప్తున్నట్లుగా తెలుస్తోంది.